కళావతమ్మ ఒక మాట అడిగింది, స్వామీజీ విశ్వకర్మ అని అనకూడదు, విశ్వకర్మ భగవానుడు ఇంకా ఉన్నాడు అంటున్నారు, వాస్తవమేనా? ఎప్పుడే కానీ విశ్వకర్మ అని వాడదు, విశ్వకర్మ భగవానుడు, భగవాన్ పెట్టాలడా. విశ్వకర్మ ఈ అతల కుతల రసాతల తలాతల పాతాల సప్త ఊర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలు, మనకు తెలిసిన క్యాల్కులేషన్ ఇటువంటివి ఎన్నున్నాయో అన్నెన్నున్నా, ఎన్నెన్నున్నా, ఎన్ని అనంతాలున్నా, అనంతములు ఎన్ని అనంతములున్నా అన్ని ఉన్నంత వరకు విశ్వకర్మ ఉంటాడు. అర్థమైందా? విశ్వకర్మ అంటే కళ, విశ్వకర్మ అంటే రూపం, విశ్వకర్మ అంటే వ్యాప్తం, విశ్వకర్మ అంటే నాదం. ఇవి లేనిది ఏముంది ఈ జగతిలో? అవన్నీ ఉన్నాయంటే విశ్వకర్మ భగవానుడు ఉన్నట్లే లెక్క. అర్థమైందా? ఇది ప్రాకృతకంగా, ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా, గ్రాంధికంగా చెప్పాల్సినటువంటి అంశములు. వేద ప్రమాణంగా చెప్పాను ఈ మాట. వేదంలో ఉండే శ్లోకాలను విశదీకరించి చెప్పాలంటే పెద్ద సబ్జెక్టు, మోటుగా చెప్తున్నా. అయితే నువ్వు అడిగిన దానికి సూటి సమాధానం, సప్త చిరంజీవుల్లాగానే విశ్వకర్మ భగవానుడు కూడా లైవ్లో ఉన్నాడంట కదా, వాస్తవమేనా అని అడుగుతున్నావు. అవునా? మనకు సప్త చిరంజీవుల కన్నా ముందు నుంటే విశ్వకర్మ లైవ్లో ఉన్నాడు. నిజంగా ఉన్నాడు. ఎక్కడ? ద హిడెన్ సిటీ ఇన్ హిమాలయ, శంబాల అనే ఒక నగరాల్లో ఇప్పటికీ యోగముద్రధారి అయి అఖండ అక్షమాలాధారుడైనటువంటి విశ్వకర్మ భగవానుడు శంబాలలో ఫస్ట్ ఉంటాడు. ఆయన ఈ సప్త చిరంజీవుల కన్నా ముందు నుంటే ఉన్నాడు. అర్థమైందా? శుభం, స్వస్తి. దాంతో భాగంగానే మీ పేరు కళావతం అడిగింది కాబట్టి దాంట్లో భాగంగానే విశ్వకర్మ గోత్రజులు, విశ్వకర్మ వంశజులందరూ కూడా సగౌరవంగా, గర్వంగా, హుందాగా, టీవీగా బతకవలసినటువంటి మీ కుటుంబాలు కొంత అవహేళనాత్మకంగా మారుతున్నాయి. దయచేసి కొంచెం సవరణ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మద్యమునకు బానిసలైపోయారు. ఈనాడు ప్రతి కళారంగంలో ఉండవలసినటువంటి వంశజులు ఎక్కడకు లేకుండా కనుమరుగైపోయారు. ఇప్పుడు భారతదేశంలోనే ఉండేటటువంటి స్వర్ణకార వ్యవస్థ, బంగారు షాపులని మీవే, మీరు పేటెంట్ తీసుకోవచ్చు. ఈ పనిముట్లు చేసేటటువంటి యంత్రాంగం అంతా మీదే, మీరు పేటెంట్ తీసుకోవచ్చు. ఏడుంది? ఎవడో దుకాణాలు పెట్టుకొని కోటీశ్వర్లు అయిపోయిండ్రు, బిలియనీర్లు అయిపోయినరు. మీరు లేరు. కారణం, విశ్వకర్మ భగవాను గురించి ఎంత గొప్ప చెప్తి నేను. అంత చరిత్ర కలిగిన మీరు ఏడున్నారు? అసలు విశ్వబ్రాహ్మణులే ఆద్యులండి. విశ్వబ్రాహ్మణులు ఆ పేరులోనే చూడండి, ఉత్త బ్రాహ్మణులు కాదు, విశ్వబ్రాహ్మణులు దాంట్లోనే ఉంది అర్థం. విశ్వమంతా ఉండాల్సిన కళాత్మకమైన పుత్రులు కనుమరుగిపోయి ఎక్కడనో ఉన్నారు ఇప్పుడు, వేరే వేరే పనులు చేసుకుంటూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నెమలిక చూసారా? నెమలిక ఎంతమంది చూశారు? నెమలి పింఛంలో 7 రంగులు ఉంటాయి కదా. 7 రంగుల్లో ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క విధమైనటువంటి ఆకృతిని దిద్ది, ఆ ఒక్కొక్క వెంట్రుక ఉంటుంది చూడండి, పోస ఒక్కొక్క ఆకృతికి ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క ఆకృతిని దిద్ది, ఒక్కొక్క పోసకు కోటి బంగారు పువ్వులు అద్దినటువంటి చరిత్ర విశ్వకర్మలది. కోటి బంగారు పువ్వులను అతికించిందంట నెమలీకకు. అంత గొప్ప ఘన చరిత్ర ఉంది వీళ్ళది. కానీ చాలా బాధ అనిపిస్తుంది. బాగున్నారు, చాలా బాగున్నారు, అద్భుతంగా ఉన్నారు, చాలా గొప్ప కళలు ఉన్నాయి. ఈనాటికి ప్రతి దేవాలయంలో భగవంతుని యొక్క 16 ధర్మాలను ప్రతిబింబింపజేసేటటువంటి మకర తోరణం, ఛత్రం విశ్వకర్మలు చేసినవే. భగవంతుడు తొరిగేటటువంటి ఆభరణాలు, దేవుడు దగ మెరిసిపోతున్నాడంటే వాళ్ళ చేతి నైపుణ్యమే. ఈనాడు ఆలయాలన్నీ ఒక అద్భుతమైనటువంటి కళాఖండములుగా మెరిసిపోతున్న ఇంత అందమైన ఈ శిల్పకళ మనకు దొరికిందంటే వాళ్ళ నైపుణ్యమే. ఉంది లేదనికే లేదు. కాకపోతే కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నేను చాలామందికి చెప్పాను, ఏమప్పా ఏమి నీ చరిత్ర, ఎందుకు ఇట్లయినా దయ్యంలా కానీ కూడా తిట్టినా.
అమ్మ అడిగింది కాబట్టి చెప్తున్నాను. కొంచెం మీ యొక్క పూర్వపరాలు గుర్తించి గర్వంగా బతకండి. అసలు మిమ్మల్ని చూస్తే ఇట్లా వంగి దండం పెట్టాలయ్యా 10 మంది. మిమ్మల్ని అంటే తక్కువ చేసి మాట్లాడాలని నేను తప్పు చెప్తున్నామా? తప్పు చెప్తున్నా? వాస్తవం చెప్తున్నా కదా. అందరూ ఏమన్నా తప్పు చెప్తే ఏమనుకోకండి. శుభం, స్వస్తి.